అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు చాలా ప్రెస్టీజియస్ ఈ ఎన్నిక. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నిక ప్రెస్టీజియస్. మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నిక ప్రెస్టీజియస్. మంగళగిరిలో నారా లోకేష్ గారికి పర్వాల, ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసిన చోటే మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. కొంత సింపతి ఉంది. ఆల్రెడీ ఒక 1-2 ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది, ఎంత ఉంది, ఒక టీమును పెట్టుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అనౌన్స్ చేశారు, నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తా అని. ఆ నియోజకవర్గం అంత సేఫ్ కాదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద గేమ్ ప్లాన్తో ఉంది పిఠాపురం నియోజకవర్గం విషయంలో. ఆల్రెడీ ఒక్కొక్క మండలానికి ఒక్కో ఇన్ఛార్జిని పెట్టారు. ఇన్ఛార్జీలు కూడా పెద్ద స్థాయి నాయకులే, మంత్రి స్థాయి నాయకులే. అలాగే కాపు సామాజిక వర్గ పెద్దగా ఉన్న ఉద్యమ నాయకుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారిని రంగంలోకి దించారు. ఆయన ఆల్రెడీ గ్రామాల్లో ప్రతి కాపు సామాజిక వర్గ నాయకుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి మరీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అష్టదిగ్బంధనం చేయడానికి, ఫైనాన్షియల్గా, సామాజికంగా అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేయడానికి వైసీపీ ఒక ప్లాన్తో ఉంది. కానీ ఒక ఇంటర్నల్ సర్వే ప్రకారం అక్కడ పీపుల్స్ పల్స్ అనే సంస్థ సర్వే చేసింది. వాళ్ళ లెక్కలైతే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ చెప్పారు. వైసీపీకి 32% ఓటింగ్ ఉంటే జనసేనకు 60%కి పైగా ఓటింగ్ ఉంది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 50,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని వాళ్ళ సర్వే లెక్క చెప్తున్నారు. కానీ నేను ఈ గత 3 రోజుల్లో నేను కూడా అక్కడ ఉన్న చాలామందితో మాట్లాడాను, మన టీమును పంపించాను. కాపు కమ్యూనిటీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా వర్కౌట్ చేస్తున్నారో, కురసాల కన్నబాబు గారి ద్వారా, దాడిశెట్టి రాజా గారి ద్వారా, ఈయన ముద్రగడ పద్మనాభం గారి ద్వారా ఎవరైతే కాపు కమ్యూనిటీని వర్కౌట్ చేస్తున్నారో ఇంటర్నల్గా, కాపు కమ్యూనిటీలో 65% పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. వైసీపీ వాళ్ళు ఓటుకి 10,000 ఇచ్చినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ గారికే ఓట్లు వేస్తారు. అది మన టీం చాలా పకడ్బందీగా చేసిన లెక్క అది. ఆ కమ్యూనిటీ వరకు చెప్తున్నా. ఇక ఇతర కమ్యూనిటీస్లో కూడా, ఇతర ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ ఉంది. మన రిపోర్ట్స్ ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ గారికి యాజ్ ఆన్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మినిమం 30,000 మెజారిటీ రావచ్చు. మినిమం తక్కువలో తక్కువ 30,000 రావచ్చు. ఇంకా మిగిలింది ఆయన అక్కడ చేసుకునే ప్రచారం, వాళ్ళు చేసే పోల్ మేనేజ్మెంటు, వాళ్ళు చేసే క్యాంపెయినింగు, అక్కడ చేసే నెట్వర్క్, బూత్ లెవెల్ సిస్టమ్ మేనేజ్మెంటు, దీని మీద డిపెండ్ అవుద్ది. ఆ 30,000 35,000 అవుద్దా, 30,000 50,000 అవుద్దా, 30,000 40,000 అవుద్దా, లేదా ఇంకా భారీగా ఉంటుంది అనేది వాళ్ళు నెక్స్ట్ 40 రోజులు ఆడే పొలిటికల్ గేమ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ యాజ్ ఆన్ నౌ ఈ రోజు ఉన్న లెక్క ప్రకారం అయితే 30,000 వరకు పాజిటివ్గా ఉందనేది చెప్తున్నారు. మనకు వచ్చిన రిపోర్ట్ అనమాట. ఆ పీపుల్స్ పల్స్, ఆ సర్వే, ఈ సర్వే, వాళ్ళ లెక్కలేమో 50,000కు పైగా ఉన్నాయి అంటున్నారు. ఒక విషయం, యాక్చువల్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఐపాక్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 5 లేదా 6 టీమును పెట్టారు. కానీ కుప్పము, మంగళగిరి, ఈ పిఠాపురం, ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం ఒక్కో నియోజకవర్గంలో 50-60 మందిని పెట్టారు. పిఠాపురంలో 100 మందికి పైగా ఉన్నారంట ఐపాక్ వాళ్ళే. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది చూడండి, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారనేది చూడండి. మిథున్ రెడ్డి గారు, కన్నబాబు గారు, ముద్రగడ గారు, దాడిశెట్టి రాజా గారు, అందరూ పేరు మోసిన పెద్ద పెద్ద నాయకులు దిగిపోయారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేద్దామని. కానీ అక్కడ ఓటర్స్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, అక్కడ ఓటర్లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. కాబట్టి వైసీపీ కొంత మెజారిటీ తగ్గించొచ్చాము. అయితే ఒకటి మాత్రం నిజం, అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ మాత్రం స్ట్రాంగ్ వైసీపీ. వంగా గీత గారు కాకుండా ఇంకెవరైనా వైసీపీ అభ్యర్థి అయితే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ ఉండేది, గెలుపు సునాయాసంగా ఉండేది. కానీ వంగా గీత గారు అభ్యర్థి కాబట్టే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 30-40 మధ్యలో మాత్రం ఉంది. థ్యాంక్ యూ.